హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ గోరు చిక్కుడుకాయ వెల్లుల్లి కారం. స్టవ్ పైన ఆయిల్ కళాయి పెట్టి వేడెక్కాక 1 కప్పు వేరుశెనగ గుళ్ళు వేసి ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 గుప్పెడు కరివేపాకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత రోట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని దంచుకోవాలి. కొంచెం మెత్తగా అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న తర్వాత అందులో 1.5 టీ స్పూన్ సాల్ట్, 2.5 టీ స్పూన్స్ కారం వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న వెల్లుల్లి కారంని తీసి పక్కన పెట్టుకుని అదే రోట్లో వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు వేసి దంచుకోవాలి. ఈ విధంగా కొంచెం పలుకుగా దంచుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. వేయించి పెట్టుకున్న కరివేపాకు నలుపుతూ పొడిలా చేసుకోవాలి. ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టి 4 to 8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడెక్కాక జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి ఎర్రగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కలు వేసి అందులో 1 టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. గరిటెతో ఎక్కువ తిప్పకుండా ఈ విధంగా ఎగరవేసుకుంటే ముక్కలు చెదిరిపోకుండా ఉంటుంది. 2 నిమిషాల తర్వాత వెల్లుల్లి కారం వేసి మిక్స్ చేసుకోవాలి. మరో 2-3 నిమిషాలు వేగిన తర్వాత వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు, అలాగే వేరుశెనగ గుళ్ళ పొడి, కరివేపాకు పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే గోరు చిక్కుడుకాయ వెల్లుల్లి కారం రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.